UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనగుం. శ్రీ మహాగణాధిపతయే నమః. 1-9 నుండి 15-9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి. అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య, విజ్ఞానము, ఉద్యోగము, వివాహము, సంతానము, రాజయోగము, రాజభాగ్యము, రాజభోగము, ఆనందయోగము, ఎవరికి ఏవేవి కావాలో అన్ని ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామికి ఆశీస్సులను కోరుకుందాం. దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర భగవాను ఎవరూ దర్శించవద్దు. మీనరాశి వారికి సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాల అమావాస్య, బుధవారం అష్టమి, కాలాష్టమి సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉంటూ 30 సంవత్సరం తర్వాత శని భగవానుడు వక్రగమనంలో సంచారము చేయనప్పుడు రాశిలోనే రాహు, తృతీయంలో గురువు, అర్ధాష్టమ కుజుడు, కుజదోష ప్రభావము, 6వ స్థానంలో రవి బుధ సంచార స్థితి, సప్తమంలో శుక్రకేతుల సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, శం, ఝ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏలనాటి శని యొక్క ప్రభావ సంచార స్థితి. ఈ సోమవారం అమావాస్య, మంగళవారం అమావాస్య, బుధవారం అష్టమి అనేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటున్నాయి కనుక ఒక కూష్మాండ దీపాన్ని సగభాగాన్ని కట్ చేసుకొని పైభాగం అంతా కూడా పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకొని బియ్యపిండి చేత అష్టదళ పద్మాన్ని వేసి అక్కడ ఉప్పును, బియ్యాన్ని, శనగపప్పును, తెల్లటి నువ్వులను, తెల్లటి ఆవాలను వేసి అందులో ఈ యొక్క దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ అష్టకాన్ని చెప్పుకొని లేక కాళభైరవ అష్టోత్తరం చెప్పుకొని సంకల్పం చెప్పుకొని చక్కరి పొంగలి కానీ, శనగపప్పుతో కూడుకున్న బొబ్బర్లను కానీ, పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి చాకలి వాళ్ళకు దానం చేయడం కానీ చేయించడం కానీ చేసినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, అంతర్గతమైనటువంటి మనోవేదనకు గురి కాకుండా మనోధైర్యం చేత, ఆత్మస్థైర్యం చేత
మీరు విజయం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనంగా ఉండండి. చిన్న చిన్న విషయాలకు వాగ్వివాదానికి దూరంగా ఉండండి. వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదైనా ఒక అంశాన్ని సుదీర్ఘంగా ఆలోచించడం, దాన్ని 10 మందికి ఆవేశపడి ఫార్వర్డ్ చేయొద్దు. అందులో సత్యము ఉంటుంది, అసత్యము ఉంటుంది. కనుక అసత్యాన్ని ఫార్వర్డ్ చేసి ఆ పాపాన్ని, ఆ కర్మను మీరు దయచేసి ముట్టగట్టుకోవద్దు. కనుక వీలైనంత వరకు దానం, ధర్మం, ఆధ్యాత్మికత, సూర్య నమస్కారాలు, సూర్య ఆసనాలు చేయడము, వర్షాకాల ప్రభావం చేత గోరువెచ్చని ఆహారం తినడం, గోరువెచ్చని యొక్క నీటిని తాగడం, ఈ యొక్క వర్షాకాలంలో సీజనల్గా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక సాఫ్ట్వేర్ వారు, హార్డ్వేర్ వారు, జర్నలిస్టు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు, అనేక రంగాలలో ఉండబడిన వారు అప్రమత్తత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.